తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పరిధిలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో గణపతి హోమంతో పాటు చండీ యాగం నిర్వహించబోతున్నారు. ఈ మేరకు యాగానికి కావలసిన అన్ని ఏర్పాట్లను సిబ్బంది పూర్తి చేశారు. మొత్తం 15 మంది ఋత్వికులతో కేసీఆర్, శోభ దంపతులు ప్రధాన కర్తలుగా కాసేపట్లో చండీ యాగం క్రతువు ప్రారంభమై సాయంత్రం 5:30 ముగియనుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ ప్రతికూల వాతావరణం, కాళేశ్వరం విచారణ, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ, ఫోన్ ట్యాపింగ్ కేసుల కారణంగా పండితుల సూచన మేరకు కేసీఆర్ చండీ యాగం నిర్వహించాలని నిర్ణయించినట్లుగా పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే గత 4 రోజుల నుంచి కేటీఆర్ దంపతులతో పాటు పార్టీ ముఖ్య నాయకులు అక్కడే ఉన్నారు. ఇవాళ జరిగే చండీ యాగానికి మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. కాగా వాస్తవానికి ఆగస్టు 6న ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో చండీ యాగం నిర్వహించాల్సి ఉండగా కేసీఆర్ అనారోగ్యం కారణంగా వాయిదా పడింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పరిధిలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో గణపతి హోమంతో పాటు చండీ యాగం నిర్వహించబోతున్నారు. ఈ మేరకు యాగానికి కావలసిన అన్ని ఏర్పాట్లను సిబ్బంది పూర్తి చేశారు. ఇక మొత్తం 15 మంది ఋత్వికులతో కేసీఆర్, శోభ దంపతులు ప్రధాన కర్తలుగా కాసేపట్లో చండీ యాగం క్రతువు ప్రారంభమై సాయంత్రం 5:30 ముగియనుంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు. సవీన్, ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఏటా ప్రతి సందర్భంలోనూ చండీ హోమాలు అదేవిధంగా వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ రోజు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు చండీ హోమాన్ని నిర్వహించబోతున్నారు. 15 మంది ఋత్వికులతో ఈ యాగ నిర్వహించే వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మరోవైపు కేసీఆర్ కు కొంత అనారోగ్య కారణాలు, అదేవిధంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల నేపథ్యంలో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై కమిషన్ ఏర్పాటు చేయడం, విచారణకు పిలవడం, ఆ తర్వాత సిబిఐకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పాటు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంపై వస్తున్నటువంటి అనేక ఆరోపణల నేపథ్యం ఉంది. అదేవిధంగా ప్రస్తుతం కుటుంబంలో కూడా కేటీఆర్, కవిత మధ్య సఖ్యత లేకపోవడం, అదే విధంగా ఇటీవల కవిత బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలైనటువంటి హరీష్ రావు, సంతోష్ రావుపై వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చండీ హోమం అనారోగ్య సమస్యలు తీరుతాయి అనే కారణాలతో ఈ చండీ హోమాన్ని నిర్వహిస్తున్నట్టు ముఖ్యంగా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయుధ చండీ హోమాన్ని నిర్వహించారు. అది దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, అదేవిధంగా పారిశ్రామిక ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాజకీయ ప్రముఖులు కూడా ఆయుధ చండీ హోమానికి హాజరయ్యారు. ముఖ్యంగా కేసీఆర్ ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ రోజు 15 మంది ఋత్వికులతో కేసీఆర్ దంపతులు చండీ హోమాన్ని నిర్వహిస్తున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. గత 5 రోజులుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. ప్రస్తుతం కేసీఆర్ అక్కడే నివాసం ఉంటున్నారు. కాబట్టి ఈ రోజు జరిగే చండీ హోమంలో కేసీఆర్ దంపతులతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సవి.